సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరంతా శారీరకంగాను ఆత్మీయంగాను ఆరోగ్యంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మా అనుదిన ప్రార్థనల యందు మిమ్మును గూర్చి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాక్యమును అనుసరిస్తూ దేవుని వాక్యపు సంరక్షణలో మీరంతా మీ జీవితములను కొనసాగిస్తున్నారని నేను బలముగా విశ్వసిస్తూ ఈరోజు దేవుని వాక్యాంశంలోనికి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ప్రియులారా, తరానికి ఒక్కడు అని దేవుని కొరకు బ్రతికిన నీతిమంతులను గూర్చి మనం నేర్చుకుంటున్నాం. ఈ ప్రక్రియలో నోవహు గారిని గూర్చి, లోతు గారిని గూర్చి, అబ్రహాము గారిని గూర్చి, ఇస్సాకు గారిని గూర్చి గత పాఠ్యాంశాలలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు యాకోబు గారిని గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, అబ్రహాము గారికి మనుమడు యాకోబు గారు. యాకోబును దేవుడు తరువాత ఇశ్రాయేలుగా పిలిచాడు. అనగా ఇశ్రాయేలీయులందరికీ కూడా యాకోబు తండ్రి. ప్రత్యక్షంగా మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క గోత్రములన్నింటికీ కర్తలుగా ఉన్నటువంటి మనుష్యులను కన్నతండ్రే యాకోబు. పరిశుద్ధ గ్రంథంలో యాకోబుగా మనకు పరిచయం అవుతున్నటువంటి ఈ వ్యక్తి దేవుని చేత ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు, దేవునితో పోరాడువాడు. యాకోబు పేరును జ్ఞాపకం చేసుకోగానే చాలామంది యాకోబును మోసగాడు అని భావిస్తూ ఉంటారు. నాకైతే యాకోబు చేసిన మోసమేమి పరిశుద్ధ గ్రంథంలో కనిపించడం లేదు. భలేవారండి, యాకోబు మోసగాడు కాకపోతే మరేంటి? అనేక సందర్భాలలో యాకోబు మోసం బయటపడింది కదా అని మీరు అంటారు. కానీ నేనేమంటానంటే, దేవుని కొరకు బ్రతుకుచు తన తరమంతటిలో దేవుని యొక్క పేరును కాపాడుచు దేవుని ఇష్టమును నెరవేర్చుచు పనికి మాలినటువంటి వారి దగ్గర జ్యేష్ఠత్వం ఉన్నప్పుడు సమర్థుడైన తన దగ్గర జ్యేష్ఠత్వం ఉండాలని కోరుకున్నటువంటి ఒక మహనీయమైనటువంటి వ్యక్తే యాకోబు. యాకోబు అనేటువంటి పేరే మోసగాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది కదా అని ఒకవేళ మీరు అడగచ్చు. యాకోబు అనే పేరుకు మడిమెను పట్టుకొనినవాడు అనేటువంటి అర్థం వస్తుంది, లేక మోసగాడు అనేటువంటి అర్థం కూడా వస్తుంది. యాకోబును మోసగాడని పరిశుద్ధ గ్రంథం చదివినటువంటి అనేక మంది ఎందుకు భావిస్తారు అనగానే, దైవ దృష్టితో లేఖనాలను అర్థం చేసుకోకపోతే, లోక సంబంధమైన దృష్టితోనే లేఖనములను చూస్తే ఇలాంటి పొరపాట్లే జరుగుతాయి. యాకోబు మనందరికీ దేవుని జ్ఞానమును పాఠముగా నేర్పిస్తున్నాడు. తన బ్రతుకును దేవునికి అంకితం చేసుకున్న ఒక వ్యక్తిగా యాకోబు చరిత్రలో కనిపిస్తున్నాడు. ప్రియులారా, పరలోకమందున్న తండ్రి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని కూడా అంటున్నాడు. అబ్రహాము గారిలో ఉన్న నీతిని బట్టి, ఇస్సాకు గారిలో ఉన్న నీతిని బట్టి, యాకోబు గారిలో ఉన్న నీతిని బట్టి మాత్రమే దేవుడు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. నేను యాకోబు దేవుడను అని దేవుడు అనగలుగుతున్నాడంటే, దేవుడు తన దేవుడని
తండ్రి చెప్పుకునేలా యాకోబు తన బ్రతుకును లోకంలో చూపించాడని తప్పకుండా మీరందరూ కూడా గ్రహించాలి. యాకోబు చేసిన మోసం ఏంటి? ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను. నా దృష్టికైతే యాకోబు మోసగాడిలా కనిపించడం లేదని నేను మీకు మొదటే తెలియజేశానుగా. నేను దైవ దృష్టితో ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోగలిగానో మీరు కూడా అలా అర్థం చేసుకోగలిగితే యాకోబు జీవితం నుండి మీరు కూడా మంచి పాఠాన్ని నేర్చుకొని మీ బ్రతుకులలో దానిని అన్వయింప చేసుకునేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. యాకోబు మోసగాడు కాదు, యాకోబు దేవుని కొరకు నిలబడినవాడు. దేవుని యొక్క సంకల్పమును ప్రణాళికను తన దృష్టిలో ఉంచుకున్నవాడు. తన పితరులు తనకు పరిచయం చేసినటువంటి పరలోకపు తండ్రిని మరచిపోనివాడు. దేవుడంటే ప్రాణాలకు సైతం తెగించేవాడు. దేవుని కోసం ఎంత కష్టాన్నైనా అనుభవించటానికి సిద్ధపడినవాడు. లోకంలో మనం అనుకుంటున్నటువంటి మోసగాళ్ళు ఇలాంటి లక్షణాలను కలిగి ఉండరు. లోకంలో మోసగాళ్ళు ఎదుటివారిని దోచుకొని స్వార్థపరులై తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకుంటారు. యాకోబు ఎప్పుడూ కూడా తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకోవటానికి దేవునిని విడిచిపెట్టినటువంటి వ్యక్తి అయితే కాదు. ఎవరిని కూడా కారణం లేకుండా స్వార్థంతో మోసపరిచినటువంటి వ్యక్తి అయితే కాదు. తాను ఎన్నో కోల్పోయాడు. యాకోబు తన జీవితంలో ఎన్నో కోల్పోయాడు. అయితే పైపైన చదివినప్పుడు అందరికీ యాకోబు మోసగాడని ఎందుకు అనిపిస్తుంది అనగానే వారు దైవ దృష్టితో లేఖనాలను చూడటం లేదు, పైపైన మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు దైవ దృష్టితో ఎలా చూడాలో మీకు నేర్పిస్తాను. యాకోబు పుట్టుకలోనే యాకోబు అనేటువంటి పేరు వచ్చింది కదా. యాకోబు పుట్టుక జరిగినప్పుడు యాకోబుతో పాటు పుట్టినటువంటి ఏసావు కూడా తల్లి అయినటువంటి రెబ్కా గర్భంలో ఉన్నారు. ఇస్సాకు, రెబ్కా వీరిద్దరూ భార్యాభర్తలు. దేవుని దయ వలన రెబ్కా 2 బహుమానములను సంపాదించుకుంది. ఒకటి ఏసావు, రెండవది యాకోబు. తల్లి గర్భంలో ఇద్దరూ ఉన్నారు. రెబ్కా గర్భంలో ఇద్దరూ ఉన్నారు అంటే కవలలు. ఇద్దరూ ఒకేసారి జన్మించారు. ఇద్దరూ ఒకేసారి పుట్టిన, ఇద్దరూ ఒకేసారి జన్మించిన గర్భంలో నుండి బయటకు ఎవరు మొదటగా వస్తారో వారే జ్యేష్ఠులు. ఈ నియమం ఉంది. ఇద్దరూ ఒకేసారి పుట్టారు, ఇద్దరూ ఒకేసారి గర్భంలో నుండి బయటకు రావటం కుదరదు కనుక ఇద్దరూ గర్భంలో ఉన్నారు. ఒకటి బయటకు రావాలి, తర్వాత మరొకరు బయటకు రావాలి. 1 by 1. ఎవరు ముందుగా బయటకు వస్తే వారు జ్యేష్ఠులు. ఈ న్యాయం యాకోబుకు సరిపోలేదు. ఎవరు బయటకు ముందుగా వస్తే వారు జ్యేష్ఠులా? మడిమి పట్టుకుంటున్నాడు. ముందుగా వెళ్ళిపోయేటువంటి ఆ ఏసావు మడిమి పట్టుకుంటున్నాడు. నువ్వు వెనక్కిరా, నేను ముందుకు వెళ్తాను. నువ్వు వెనక్కిరా, నేను ముందుకు వెళ్తాను. పోటీ. దేని కొరకు ఈ పోటీ? భూమి మీద ఏదో ఆస్తిని సంపాదించుకోవటానిక, సుఖ సంపదలను పొందటానిక కాదు. దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని ఆశీర్వాదమును పొందటానికి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఏసావు దేవుడను అని దేవుడు ఏసావును గూర్చి కాదు, యాకోబు దేవుడను అని యాకోబును గూర్చి దేవుడు మాట్లాడాలి. అంతగా నా బ్రతుకుండాలని దేవుని కొరకు పోటీ పడుతున్నటువంటి వ్యక్తే యాకోబు. అలాగని ఏసావును దేవుని కొరకు బ్రతకొద్దంటున్నాడా? ఏసావు బలహీనుడు, ఏసావు మూర్ఖుడు. ఏసావు చేతికి దేవుని జ్ఞానమును కానీ, దేవుని యొక్క వాగ్దానమును కానీ, వారసత్వమును కానీ అప్పగిస్తే ఏసావు దానిని ముందుకు తీసుకుని వెళ్ళలేడు, దానిని పరిరక్షించలేడు. కనుక మడిమి పట్టుకుంటున్నాడు. నేను ముందుగా బయటకు వెళ్ళాలి అనే తపన కలిగి ఉన్నాడు. కానీ ఏసావే ముందు బయటకు వచ్చాడు, తర్వాత యాకోబు బయటకు వచ్చాడు. ప్రయత్నించాడు, కానీ యాకోబే తర్వాత వచ్చాడు. ఈ క్రమంలో
ముందుగా ఎవరు బయటికి వచ్చారు అనేటువంటి దానిని భూమి మీద ఆ కాలంలో ఉన్నటువంటి వారు చూచి ఏసావు జ్యేష్ఠుడు అన్నారు, తర్వాత యాకోబు కనిష్ఠుడు అన్నారు, రెండవ కుమారుడు అన్నారు. సాధారణంగా జ్యేష్ఠుడైన వానికి తన కుటుంబ బాధ్యత, దేవుడు అప్పగించిన బాధ్యత, దేవుని కొరకు బ్రతికింపవలసినటువంటి బాధ్యత, బ్రతకవలసిన బాధ్యత తండ్రి అప్పగిస్తాడు కనుక ఎవరికి అప్పగించాలి? ఏసావుకి అప్పగించాలి. తండ్రి చేత ఆ బాధ్యతను తీసుకొని ఏసావు ముందుకు దానిని కొనసాగించడానికి సమర్థుడా అంటే సమర్థుడు కాదు. ఎందుకంటే తరువాత ఒక పరీక్ష పెట్టాడు. యాకోబు ఒక పరీక్ష పెట్టాడు. నా అన్న, నాకంటే తల్లి గర్భంలో నుండి ముందుగా బయటకు వచ్చినటువంటి నా అన్న ఏసావు దేవుని యొక్క వాగ్దానమును నిలబెట్టగలడా? దేవుడిచ్చిన ఆ జ్యేష్ఠత్వమును కాపాడుకోగలిగిన సమర్థుడా? ఒక్కసారి పరీక్షించాలనుకున్నాడు. ఒక సమయం వచ్చింది. ఏసావు చాలా ఆకలితో ఉన్నాడు. ఆ సమయంలో యాకోబు ఒక కలగూర వంటకం వండాడు, చిక్కుడుగాయ కూర వంటకం వండాడు. అది ఆకలిని తీర్చుకోవటానికి ఏసావుకు అవసరమైంది. ఏసావు ఆ వంటకాన్ని నాకు ఇవ్వి, నేను దానిని భుజించిన ఆకలిని తీర్చుకోవాలి అని అడుగుతున్నాడు. అప్పుడు యాకోబు ఒక మెలిక పెట్టాడు. ఊరకనే అడగటం లేదు, దొంగతనం చేయలేదు, ముఖాముఖిగా యాకోబు ఏసావుని అడుగుతున్నాడు. ఏమనంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కు, తల్లి గర్భంలో నుండి ముందుగా నీవు బయటకు రావటం చేత జ్యేష్ఠత్వాన్ని నీవు పుట్టుకలో సంపాదించుకున్నావు. కానీ ఇప్పుడు నేను ఈ కలగూర వంటకమును నీకిచ్చి జ్యేష్ఠత్వమును పొందాలనుకుంటున్నాను. నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇచ్చేస్తే, అమ్మేస్తే ఈ సమయంలో నేను ఈ కలగూర వంటకం, చిక్కుడుగాయ వంటకం నీకు ఇచ్చేస్తాను అని యాకోబు తెలియజేశాడు. ఇందులో మోసమే ఉంది? అడుగుతున్నాడు. అంటే ఒకవేళ మీరు అడగచ్చు, అదును చూచుకొని ఇలా చేయొచ్చా అని. అదును చూచుకొని ఇలా చేయొచ్చా అని మీరు అడగచ్చు. అదును చూచుకొని చేయడం ఏంటి? ఏసావు ప్రాణాలు పోయినా సరే జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోను అని చెప్పాలి. ప్రాణాలు పోయినా సరే ప్రాణం ఇచ్చేస్తాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన జ్యేష్ఠత్వపు హక్కును నేను విడిచిపెట్టనని చెప్పాలి. కడుపుకు దాసుడైపోయాడేంటి? వారి కడుపే వారి దేవుడు అన్న మాదిరిగా కడుపును దేవుడుగా భావిస్తున్నాడేంటి? పొట్టకూటి కొరకు, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వమును అమ్ముకోవలసినటువంటి అవసరత వచ్చింది. అంటే బలహీన సమయంలో దేవుడిచ్చిన బలమైనటువంటి ఆ వాగ్దానమును, ఆ హక్కును అమ్మేసుకుంటాడా అని యాకోబు పరీక్షించినప్పుడు అమ్మేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక బలహీనుని చేతుల్లో నుండి ఆ వాగ్దానమును లేక హక్కును తన తెలివి చేత, తన యుక్తి చేత పొందినటువంటి యాకోబు మోసగాడా? అక్కడ యాకోబు మోసగాడు అనడం కంటే ఏసావు మూర్ఖుడు అనడమే చాలా సమంజసమైనటువంటి విషయం. అక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏసావు తనకు ఇవ్వబడిన లేక తాను స్వాభావికంగా పొందిన జ్యేష్ఠత్వపు హక్కును ఒక కూర కోసం అమ్మేసుకున్నాడు, ఒక పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు. దీనిని జాగ్రత్తగా పరిశీలించాలి. యాకోబు మోసగాడు అనేటువంటి దృష్టితో చూస్తే నీకు జ్ఞానం అర్థం కాదు. ఏసావు మూర్ఖుడు కనుక మూర్ఖుడైన వాని చేతిలో గొప్పదైన వారసత్వపు హక్కు ఉండటం న్యాయం కాదు గనక దానిని న్యాయంగా సంపాదించుకున్నాడు. యాకోబు దానిని న్యాయంగా సంపాదించుకున్నాడు. కష్టపడ్డాడు, కూర వండాడు, సమయం చూచాడు. నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇచ్చేస్తే ఇదిగో ఈ కూర నీకు ఇస్తానన్నాడు, ఈ వంటకం నీకు ఇస్తానన్నాడు. వాడేమంటున్నాడు? ఏసావు ఏమంటున్నాడు? నా కడుపు నిండితే చాలు, ఈ ప్రపంచంలో ఉన్నదంతా నాకెందుకు, ఈ జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు? తృణీకరించాడు వాడి చేతులలో ఉన్నటువంటి ఆ హక్కు ఎంత గొప్పదో వాడికి తెలియదు. తృణీకరించాడు వాడు. ఏసావు తృణీకరించాడు. అలాంటి వాడు దేవుని సన్నిధిలో నిలబడగలడా?
అలాంటి వాడు దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానమును, దేవుడు భవిష్యత్తులో ఇచ్చే ఆశీర్వాదమును పొందటానికి అర్హుడు కాగలడా? లేడు. యాకోబు గొప్పవాడుగా నిలిచాడు, తరానికి ఒక్కడిగా మిగిలిపోయాడు. పరిశుద్ధ గ్రంథం ఏ విషయాన్ని గొప్పగా చూపిస్తుందో ఇప్పుడు మీరు చూడాలి. చరిత్రలో ఈ సందర్భాన్ని బట్టి ఏ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం గొప్పగా చూపిస్తుంది? అదే దైవ దృష్టి. మానవ దృష్టితో, లోక దృష్టితో ఆలోచిస్తే యాకోబు మోసగాడుగా కనిపిస్తాడు. కానీ దైవ దృష్టితో ఆలోచిస్తే ఏసావు మూర్ఖుడిగా కనిపిస్తాడు, యాకోబు గొప్పవాడుగా కనిపిస్తాడు, తరానికి ఒక్కడుగా కనిపిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఏ విషయాన్ని గొప్ప స్థాయిలో చూపిస్తుందో ఒక్కసారి చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనిడి. ఏసావును గూర్చి ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. భ్రష్టుడు, వ్యభిచారి. ఇలాంటి మూర్ఖుని చేతిలో దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కు ఉండటం న్యాయమా? వాడు ఈరోజు యాకోబు దగ్గర ఒక కలగోర వంటకమునకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. ఈరోజు యాకోబు దానిని కొనుక్కోకపోతే మరొక రోజు మరొకడికి అమ్మేస్తాడు, మరొక రోజు మరొకడికి అమ్మేస్తాడు, మరొక రోజు మరొకడికి అమ్మేస్తాడు. అంటే వీడి యొక్క దృష్టిలో జ్యేష్ఠత్వపు హక్కు అనేది చాలా చిన్నది. ఏసావు దృష్టిలో జ్యేష్ఠత్వపు హక్కు అనేది చాలా చిన్నది, ఎన్నిక లేనిది. కనుక ఈరోజు యాకోబు కాకపోతే రేపటి రోజున మరొకడికి, అన్య జాతీయుడికి అమ్మివేయటానికి అవకాశం ఉంది కదా. కనుక లేదు, నేనే దానిని సంపాదించుకోవాలి, దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదమును నేనే సంపాదించుకోవాలి, నేను దానిని దక్కించుకోవాలి అనుకున్నాడు యాకోబు. ఆ తర్వాత ఇస్సాకు వీరిని ఆశీర్వదించటానికి ప్రయత్నిస్తున్నప్పుడు తనకు ఇష్టమైనటువంటి ఒక వంటకాన్ని ఇస్సాకు వేటాడి తీసుకుని రమ్మన్నప్పుడు, వేటాడి తెచ్చిన దానిని తినాలని కోరుకుంటున్నప్పుడు, మనస్సున సంతోషించి దీవించాలని ఆతురపడుతున్నప్పుడు తల్లి సహాయం చేత ఏసావు కంటే ముందుగా యాకోబు వెళ్ళి ఆ ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఈ సందర్భంలో కూడా ముందుగా తాను తన అన్న అయినటువంటి ఏసావు దగ్గర నుండి జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకున్నాడు కనుక ఇప్పుడు ధైర్యం చేయగలిగాడు. ఎందుకంటే నా అన్న ఆ జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించాడు కదా, నేను దానిని పొందాను కదా, కాపాడుకున్నాను కదా, కొనుక్కున్నాను కదా. నా తండ్రికి విషయం తెలియదు, నా తండ్రికి ఇప్పుడు తెలిసినా అర్థం చేసుకోలేడు. కనుక నేను ఎలాగైనా దేవుని ఆశీర్వాదానికి పాత్రుడును కావాలి. అంటే యాకోబులో ఉన్నదేంటో చూడండి, యాకోబులో ఉన్న తపనేంటో చూడండి. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే తన బ్రతుకు కాలంలో దేవుని విషయమైనటువంటి ఏ ఆశీర్వాదమునైనా కోల్పోకూడదు ఎట్ ఎనీ కాస్ట్. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోకూడదనేటువంటి గట్టి పట్టుదల కలిగిన వాడే యాకోబు. అందుకే యాకోబును గూర్చి దేవుడు ఏమంటున్నాడంటే, నీ పేరు ఇశ్రాయేలు, దేవునితో పోరాడువాడువు. నువ్వు పుట్టుకలో కోల్పోయావు, బ్రతుకులో సంపాదించుకున్నావు. పోరాడావు, సంపాదించుకున్నావు. దొంగతనం చేయలేదు, లేక ఎవరినూ నరహత్య చేయలేదు, లేక అబద్ధములాడలేదు, కలలాడలేదు. లేదు, నీవు న్యాయముగా సంపాదించుకున్నావు. అలా సంపాదించుకోవటానికి పోరాడేవు. నిజంగా యాకోబు యొక్క పోరాటం, దేవుని కొరకు యాకోబు యొక్క పోరాటం ఎంత గొప్పగా చరిత్రలో మనకు కనిపిస్తుందంటే, దాస్యత్వం చేశాడు, ఊడిగం చేశాడు, కొలువు చేశాడు, సేవ చేశాడు, నొప్పింపబడ్డాడు. ప్రియులారా, ఆ మాటలను స్వయంగా యాకోబే తెలియజేస్తున్నాడు. తన మామ అయినటువంటి లాబాను దగ్గర మొట్టమొదట 7 సంవత్సరాలు రాహేలు నిమిత్తం కొలువు చేస్తే లేయనిచ్చి వివాహం చేస్తాడు లాబాను.
ఆ తరువాత మరలా రాహేలు కోసం మరో 7 ఏండ్లు కొలువు చేస్తాడు, 14 ఏండ్లు. ఆ తర్వాత తన ఆస్తిని పెంపొందించుకోవటానికి తన పిల్లలకు మరి ఏమి ఇవ్వాలి, తన 12 మంది పిల్లలకు ఏం పంచిపెట్టివ్వాలి, భవిష్యత్తులో దేవుని కొరకు వీరిని నిలపాలంటే ఇశ్రాయేలీలకు తండ్రి కదా, ఇశ్రాయేలీలకు మొదటివాడు కదా. తన పేరును బట్టి ఇశ్రాయేలీయులు ఇప్పుడు మొదలవుతున్నారు కదా. ఎంతమందిని కాపాడుకున్నాడు? ఐగుప్తుకు వెళ్ళేటప్పటికీ ఒక 70 మందిని సుమారుగా అతడు కాపాడుకున్నాడు. అబ్రహాముకు కొడుకు ఇస్సాకు మాత్రమే, ఇస్సాకుకి ఇప్పుడు కొడుకు యాకోబు మాత్రమే. ఆశీర్వాదమును పొందినవాడు యాకోబు ఒక్కడే కదా. ఇప్పుడు యాకోబుకు మాత్రం ఆశీర్వాదాన్ని పొందేవారు ఎంతమంది ఉన్నారు చూడండి. 12 మంది కుమారులు, ఆ తర్వాత వారి నుండి వచ్చిన వారు సుమారు ఒక 70 మందిని తాను సంపాదించి నిలువబెట్టి వారిని బ్రతికించి వారిని కాపాడి వృద్ధాప్యం వరకు దేవునిని విడిచిపోకుండా దేవుని కొరకు బ్రతికిన ఒక ధీరుడే యాకోబు. ప్రియులారా, చక్కగా మీరు ఆలోచన చేయాలి. యాకోబు స్వయంగా తన మాటలలో చెబుతున్నటువంటి తన బ్రతుకు విధానాన్ని, తను ఎంత కష్టపడ్డాడో తెలియజేసినటువంటి మాటలను ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడాలి. ఆదికాండము 31వ అధ్యాయము 38వ వచనం నుంచి చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 38వ వచనం నుంచి. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లును, నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసితని. అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పాను. సిరియావాడైన లాబాను యాకోబును ఎంత మోసం చేసినా యాకోబు అన్నిటినీ సహించాడు. పగలేమి రాత్రేమి నిద్ర మాని దేవుని కొరకు నిరీక్షించాడు. ఏనాడో తాను కొనుక్కున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కు, దానిని ఎప్పటికైనా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడనేటువంటి ఒక నమ్మకం, ఒక నిరీక్షణ. విశ్వాసి. మరోవైపు అన్న సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. ఎందుకంటే వాడికి ఇక దేవుని కొరకు పట్టింపు లేదు. దేవుని కొరకు నా సంతానమును నేను కాపాడాలి, దేవుని భయభక్తులలో వారిని పెంచాలనేటువంటి జ్ఞాస వాడికి లేదు. వాడు అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నాడు, వాడు ఇష్టానురీతిని బ్రతుకుతున్నాడు. అయితే ఒకవైపు యాకోబు ఎలా ఉన్నాడు చూడండి. భయంకరమైనటువంటి వేదనలు, కష్టాలు, ఇబ్బందులు తన జీవితంలో చోటు చేసుకున్నాయి. ఎవరి కొరకు? స్వంతంగా ఏదో తన శరీరమందు సుఖించుట కొరకు యాకోబు అలా ప్రయత్నించాడా? లేదంటే దేవుని కొరకే ఆలోచన చేశాడు. దేవుని చిత్తము తన జీవితంలో ప్రధాన పాత్ర వహించాలని యాకోబు కోరుకున్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, యాకోబు దేవుడు అని కూడా పిలిపింపబడాలి అని ఆ పేరును కాపాడుకొనుటకు, ఆ పేరును సార్థకం చేసుకొనుటకు యాకోబు ఎంత కష్టపడ్డాడో మీరు ఆలోచన చేయాలి. ఎక్కడా కూడా యాకోబు మోసం చేసినట్టుగా కనిపించదండి. దైవ దృష్టితో మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా యాకోబు మోసం చేసినట్టుగా కనిపించదండి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమును కాపాడుకోవటానికి న్యాయయుక్తంగా పోరాటం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే దేవుడు ఊరకనే పేరు మార్చలేదు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేటప్పుడు నీవు ఏసావు యొక్క మడిమ పట్టుకున్నావనేటువంటి ఒకే ఒక నెపంతో వీరంతా నీకు యాకోబు అని పేరు పెట్టారే కానీ నీ పేరు ఇశ్రాయేలు. నీవు దేవునితో పోరాడువాడవు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడు ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వమును
కాపాడుకోవటానికి నీవు పోరాడే ఒక గొప్ప వ్యక్తివి, తరానికి ఒక్కడవు. చరిత్రలో యాకోబు జీవితం మనకు పాఠాన్ని నేర్పిస్తోంది. ఈ బ్రతుకు కాలంలో పుట్టుకతో మనం ఏమీ తెచ్చుకోలేదు, పుట్టుకతో మనం ఏమీ సంపాదించలేదు. కానీ మన బ్రతుకులో మనం సంపాదించుకోవాలి. మన పోరాటంలో మనం దేవుని దగ్గర నుండి నిత్యత్వాన్ని సంపాదించుకోవాలి. పుట్టుకతో ఏదైనా వచ్చిందా? పుట్టుకతో బాప్తిస్మం వచ్చిందా? పుట్టుకతో రక్షణ వచ్చిందా? పుట్టుకతో విశ్వాసం వచ్చిందా? పుట్టుకతో నీతి వచ్చిందా? ఏదీ లేదు. లోకమందు పాపముండగా పాపపు లోకంలో పుట్టినటువంటి మనము పాపమునకు అలవాటు పడిపోయినటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు అనేటువంటి దివ్యమైన రక్షణ వెలుగు మనకు ఉదయింపబడింది. ఆ రక్షణను స్వీకరించినటువంటి మనము మన బ్రతుకు కాలంలో పోరాడి దేవుడిచ్చిన ఈ రక్షణను కాపాడుకోవాలని యాకోబు తన పాఠం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేనికని అమ్మేసుకుంటారు చెప్పండి? ఈ లోకంలో దేనికని మీకు ఇవ్వబడిన ఈ విలువైన రక్షణను మీరు అమ్మేసుకుంటారు చెప్పండి? అందుకే మరల చెబుతున్నాడు కదా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మరల చెబుతున్నాడు కదా, మీరు ఏసావుల భ్రష్టులైపోకండి, మూర్ఖులైపోకండి. ఒక పూట కూటి కొరకు ఏసావు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నట్టుగా మీరు అమ్మివేసుకోకండి, మీలో చేదైన వేరు మొలవనివ్వకండి అని మనకు మరలా హెచ్చరిక జారీ చేయబడింది కదా. కనుక మనం యాకోబు వలె ఉండాలి. మన జీవితంలో ఎల్లప్పుడూ దేవునితో పోరాడుతూ, తండ్రి నాకు నిత్యత్వం కావాలి, నిత్యత్వాన్ని నేను పొందేంత వరకు ఈ బ్రతుకు కాలంలో దేనినైనా నేను వదులుకుంటాను అనేటువంటి ఒక గొప్ప నమ్మకం, ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప జీవితం మనలో కనిపించాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈరోజు ఎన్నిటికో ఆశపడుతూ రక్షణను నిర్వీర్యం చేసుకుంటున్నటువంటి వారందరూ ఉన్నారు. లోకమందు ఏదో ఒక చిన్న సుఖం, సౌఖ్యం కలిగితే చాలని దేవుడిచ్చిన మహారక్షణను నిర్వీర్యం చేస్తున్నవారు, చిన్నచూపు చూస్తున్నవారు, చులకనగా చూస్తున్నవారు ఎందరో ఉన్నారు. ఏసావు వంటి వారు ఈరోజు దేశంలో, ప్రపంచంలో పుష్కలంగా ఉన్నారని మీకు ఘంటాపథంగా నేను చెబుతున్నాను. లోకంలో ఏదైనా ఒక చిన్న సుఖం కొరకు ఈరోజు కడుపు నిండితే చాలనుకునేటువంటి భ్రష్టులు ఈరోజు ఎందరో ఉన్నారండి. ఈరోజు కడుపు నిండితే చాలా, ఈరోజు వస్త్రం ధరించుకుంటే చాలా, ఈరోజు ఇల్లు కట్టుకుంటే చాలా, ఈరోజు నేను ధనాన్ని సంపాదించుకుంటే చాలా, రేపటికేంటి, నా ఆత్మకేంటి, నిత్య కాలమందేంటి? ఇలాంటి ఆలోచన ఎవరైనా కలిగి ఉన్నారా? యాకోబు అయితే రేపటిని గురించి ఆలోచన చేశాడు. భవిష్యత్తులో నా ద్వారా వచ్చినటువంటి నా పిల్లలందరూ కూడా దేవుని యొక్క జనాంగం కావాలి, దేవునికి ఈ భూమి మీద ఒక చిరునామా కావాలి. లోకరక్షకుణ్ణి భూమి మీదకు తీసుకుని రావాలంటే నా వలన వచ్చినటువంటి పిల్లలలో నుండి ఆయన శరీరమందు పుట్టాలి. ఎంత గొప్ప నిరీక్షణ యాకోబుది. ఒకవేళ యాకోబు కూడా ఏసావులా బ్రతికితే, ఒకవేళ ఏసావులా యాకోబు కూడా బ్రతికితే పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. లేదు, నేను తల్లి గర్భమందు ఒకేసారి ఇద్దరం పుట్టాం, కానీ తల్లి గర్భంలో నుండి నేను రెండవ వాడుగా బయటకు వచ్చాను అంతే. అలా రెండవ వాడుగా బయటకు వచ్చినా, ఈ లోకం నన్ను మోసగాడని ముద్ర వేసిన, మడిమి పట్టుకున్నందుకు మోసగాడని ఈ లోకం నాకు ముద్ర వేసిన, నేను పోరాడాలి. నాకు అడ్డొచ్చేది ఎవరు అనుకున్నాడు? యాకోబు. నా అన్న నాకు అడ్డొస్తాడా? ఒక భ్రష్టుడు నాకు అడ్డొస్తాడా? లాబాను నాకు అడ్డొస్తాడా? తన ఆస్తిని పెంపొందింప చేసుకోవటానికి ఎంత ప్రయత్నించాడండి. 6 ఏండ్లు మరలా లాబానుకు కొలువు చేసేటప్పుడు తన ఆస్తిని పెంపొందింప చేసుకోవటానికి ఎంత గొప్ప ప్రయత్నం చేశాడండి. చూలు కట్టే సమయంలో అది ఒక విజ్ఞాన శాస్త్రం అండి. గతంలో కూడా నేను ఈ విషయమై చర్చించాను, మాట్లాడాను. ఒక మంచి పాఠం ఉంటుంది దాని విషయంలో. ప్రియులారా, యాకోబు ఎంత కష్టపడ్డాడు, ఎంత పోరాడాడు దేవుని కొరకు. అందుకే తాను ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, ఫరో దగ్గర నిలబడినప్పుడు, ఫరోతో ఐగుప్తులో యాకోబు చెబుతున్న మాటలేంటో తెలుసా? నేను జీవించిన సంవత్సరములు చాలా తక్కువ, అవి దుఃఖసహితంగా ఉన్నాయి. నేను ప్రయాణం చేసిన దినములు, నా యాత్ర సంవత్సరములు చాలా కొంచెముగాను దుఃఖసహితముగాను ఉన్నాయి. నా పితరులు యాత్ర చేసిన దినములు కూడా అవి లేవు. నేను పూర్తిగా సుఖపడింది ఎక్కడా లేదంటున్నాడండి. ఆ మాటలు మీరు చూస్తారా? ఆదికాండము 47వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఆదికాండము
47వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. 130 సంవత్సరాల కాలాన్ని దేవుడు యాకోబుకిస్తే ఆ 130 సంవత్సరాలు కూడా దేవునితో పోరాటమే పోరాటమే పోరాటమే. అన్నిటినీ సంపాదించుకున్నాడు, కష్టించి సంపాదించుకున్నాడు, చెమటోడ్చి సంపాదించుకున్నాడు. ఏది యాకోబుకు ఊరకనే దక్కలేదు. గుర్తుంచుకోండి. ఆస్తిని ఎక్కడ సంపాదించుకున్నాడు? సిరియావాడైనటువంటి లాబాను దగ్గరకు వచ్చి కొలువు చేసి 20 సంవత్సరాలు కొలువు చేసి 10 మార్లు జీతం మార్చినా సరే అతడు ఎంత జీతం చెబితే అంత జీతమే. ఆ జీతాన్ని తీసుకుని దాన్ని వృద్ధి చేసుకుని దేవునికి ప్రార్థన చేసి దేవునితో అనుసంధానంలో ఉండి దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు. లాబాను ఆశ్చర్యపోతున్నాడు. ఒకవైపు ఎంత ఆస్తికర్తనైనటువంటి నా గొర్రె మేకలేమో బలహీనమైనవిగా ఉంటున్నాయి, ఏమీ లేకుండా రిక్తహస్తాలతో ఇక్కడికి వచ్చినటువంటి యాకోబు గొర్రె మేకలేమో బలమైనవిగా ఉంటున్నాయి, అవి చూలు కట్టినప్పుడు బలమైన పిల్లలు ఇస్తున్నాయి, నా గొర్రె మేకలు చూలు కట్టినప్పుడు బలహీనమైన పిల్లలు ఇస్తున్నాయి, ఇదేంటి అనుకుంటున్నాడు. దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. దేవుని కొరకు పోరాడుతున్నాడు గనక, కష్టపడి సంపాదించుకోవాలని మనస్తత్వం ఉన్నవాడు గనక యాకోబు దీవింపబడ్డాడు. ఈరోజు ఎందరికీ ఉంది ఈ మనస్తత్వం. పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నా, దేవుని దగ్గరకు వచ్చినా ఏదో దొంగదారిన అన్నిటినీ సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన, ఆశ తప్ప కష్టపడి పోరాడి నా పుట్టుకలో నాకు లేదే, ఎవరూ నాకు ఊరకనే ఇవ్వలేదే, నేను కష్టించి సంపాదించుకోవాలి, దేవుని పేరు నిలబెట్టాలి, భవిష్యత్తులో దేవుని గూర్చి ఎవరు తప్పుగా మాట్లాడకుండా దేవుని కొరకు నేను అనేక మందిని భూమి మీద నిలబెట్టాలి, దేవునితో పోరాడి దేవుని దగ్గర నుండి ఆయన ఇచ్చే వాగ్దానాన్ని నేను సంపాదించుకోవాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నేను పొందాలి, నిత్యము నేను నిలబడాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని దేవుడు అక్కడితో ఆగిపోకుండా యాకోబు దేవుడను అని చెప్పాలంటే నా బ్రతుకు అందుకు తగ్గట్టుగా ఉండాలని తన జీవితకాలం అంతా దేవునికి ధారపోసిన వాడే యాకోబు. అందుకే ఫరో దగ్గరకు వచ్చినప్పుడు చివరిగా ఏం పలుకుతున్నాడు చూడండి. వృద్ధుడైపోయాడు, నిద్రించటానికి సిద్ధమవుతున్నాడు, పితరులతో చేర్చబడటానికి సిద్ధమవుతున్నాడు. నేను జీవించిన సంవత్సరములు చాలా దుఃఖసహితమైనవి, కొద్దిగా ఉన్నాయి, దుఃఖసహితంగా ఉన్నాయి. నా పితరులలో నేను కొద్ది దినములైనా సరే సంతోషంగా గడపలేదు. నా జీవితకాలం అంతా బహు వేదన అనుభవించాను, కష్టపడ్డాను. ఇదిగో నా పిల్లల కోసమే, ఇదిగో నేను సంపాదించి, ఇదిగో నా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ పిల్లల కోసమే నేను కష్టపడ్డాను. నా తండ్రికి ఇచ్చిన మాట, నా తండ్రి నా యందు కోరుకున్నటువంటి జీవితం నేను కలిగి ఉండటానికి, నేను నిలబెట్టుకోవటానికి ఇదిగో నేను ఎంత కష్టపడ్డాను. పరలోకమందున్న తండ్రి ఆజ్ఞను నేను పూర్తిగా నెరవేర్చడానికి ఇదిగో ఇంత కష్టపడ్డాను అని అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ప్రియులారా, యాకోబు వృద్ధాప్యం వరకు దేవునిని విడిచిపెట్టకుండా వృద్ధాప్య దశలో కూడా దేవునికి ఎంతో భయభక్తులను చూపినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడండి. ఒక మాట చదివితే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు కూడా ఆ మాటను చూడాలి. నిజంగా అంత వృద్ధాప్యంలో కూడా దేవునిని మర్చిపోనివాడు, దేవునికి విధేయత చూపినవాడు. నిజంగా ఆ మాటలు చదువుతున్నప్పుడు మనం మన నీతిని, పరిశుద్ధతను, యథార్థతను ఎంతవరకు కాపాడుకోవాలో మీకు అర్థమవుతుంది. తరానికి ఒక్కడుగా మిగిలిపోయినటువంటి యాకోబు ప్రతి సన్నివేశంలో కూడా మనకు పాఠాలు నేర్పిస్తూనే ఉన్నాడు. ప్రతి సన్నివేశంలో కూడా. ప్రియులారా, ఆ మాటను ఇప్పుడు మీరు చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. ఈ మాట చదివినప్పుడు మీకు విషయం అర్థమవుతుందా? యాకోబు గారు ఎంత భయభక్తులతో చివరి వరకు దేవునికి ఎంత విధేయతతో బ్రతికారో మీకు అర్థమవుతుందా?
అవసాన కాలమునకు వచ్చారు. అవసాన కాలమునకు అంటే మరణకాలము, చిట్ట చివరి కాలంలో, మరణకాలంలో ఇక మరణం ఎదురు చూస్తోందన్నమాట. యాకోబు తన అవసాన కాలమందు ఎవరిని ఆశీర్వదించాలో, ముందుగా ఎవరిని ఆశీర్వదించాలో కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నాడండి. యోసేపు కుమారులుగా ఉన్నవారిలో మనష్షే, ఎఫ్రాయిములు, వారిలో ఎవరిని ముందుగా ఆశీర్వదించాలి, ఎవరు ముందు పుట్టారన్నది కాదు, ఎవరు దేవుని కొరకు విశేషంగా బ్రతుకుతారన్నదే కావాలి ఇక్కడ. ఎవరు ముందు పుట్టారన్నది కాదు, ఎవరు దేవుని కొరకు విశేషంగా బ్రతుకుతారు. తన జీవితంలో చూచాడు గనక యోసేపు కుమారుల దగ్గర కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. వారి తండ్రికి ఈ విషయం తెలియదు, యోసేపుకి ఈ విషయం తెలియదు. మనష్షే ఎఫ్రాయిముల్లో మనష్షే తల మీద కుడి చేయి ఉంచాలని, ఎఫ్రాయిము తల మీద ఎడమ చేయి ఉంచాలని వారి తండ్రి అయినటువంటి యోసేపు కోరుకుంటుంటే యాకోబు అలా చేయటం లేదండి. ఎవరు శ్రేష్ఠులో వారి తల మీద నేను కుడి చేయి ఉంచుతాను అంటున్నాడు. ఎవరు దేవుని కోసం బ్రతుకుతారో వారి తల మీదే కుడి చేయి ఉంచుతాను. నాకు తెలుసు ఎవరు ముందు పుట్టారో, కానీ ఎవరు దేవుని కోసం బ్రతుకుతారన్నదే ఇంపార్టెంట్. మీ పుట్టుకలో మీకేమీ లేకపోవచ్చు. ఈ లోకం మిమ్మును తక్కువ కులంగా చూచి ఉండొచ్చు, ఈ లోకం మిమ్మును నిమ్న జాతిగా చూచి ఉండొచ్చు, ఈ లోకం మిమ్మును ఒక నల్లవాడని, నల్లనిదని ద్వేషించవచ్చు, ఈ లోకం మిమ్మును పేదవారిని దూషించవచ్చు. ఎన్నో విషయాలలో అనగద్రొక్కబడుతున్నా, పుట్టుకతో తెచ్చుకునేది ఏంటి? పుట్టుకతో ఒకడు గొప్పవాడైతే వాడిని గొప్పవాడు అనుకుంటున్నారా మీరు? పుట్టుకతో ఒకడు గొప్పవాడైతే వాడిని గొప్పవాడు అనుకుంటున్నారా మీరు? ఒక గొప్పోడు కడుపున పుడితే వాడు గొప్పోడా? వాడి తండ్రి గొప్పోడు కనుక, వాడి తండ్రి బాగా సంపాదించాడు కనుక వాడు గొప్ప కుటుంబంలో పుట్టాడు, వాడు గొప్పోడుగా లోకంలో పిలువబడుతున్నాడు. కానీ వాళ్ళు గొప్పతనం ఏమీ లేదు. నీవు ఒక బక్క చిక్కిన వాడికి పుట్టినా నీ జీవితంలో నువ్వు పోరాడి సంపాదిస్తే, నీవు పోరాడి గెలిస్తే, దేవుని కొరకు నువ్వు బ్రతికితే నీవు గొప్పవాడు. ఈరోజు లోకంలో అన్ని విషయాలలో మనం అనగద్రొక్కబడుతున్నా దేవుని కొరకు బ్రతికి యాకోబును చూచి పాఠం నేర్చుకొని పుట్టుకతో మనం తెచ్చుకునేది ఏంటి? చచ్చే ముందు గొప్పవాడుగా మనం బ్రతికి చావాలి. ఇది యాకోబు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. చాలామంది చెప్పుకుంటారు, నాది ఫలానా కులమండి, మా నాన్నగారు పెద్ద జమీందారండి, మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయండి. నువ్వు సంపాదించావా? నీ గొప్పతనం ఏమైనా ఉందా? ఎవరో తాతలు నేతులు తాగారని మీ మూతులు వాసన చూడమంటే ఎలా? యాకోబు ఇదే పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నీ బ్రతుకు కాలంలో నువ్వు సాధించినదేంటి? నీ జీవిత కాలంలో నువ్వు సాధించినదేంటి? పోరాడు. దేనికోసం పోరాడాలి? ఆస్తి కోసమా? ఆస్తిని సంపాదించమని చెబుతున్నాడా దేవుడు? లోకమందు బాగా డబ్బు సంపాదించమని చెబుతున్నాడా? పేరు ప్రఖ్యాతలు నీకు నీవుగా సంపాదించమని చెబుతున్నాడా? ఇవన్నీ కాదు, ఇవన్నీ లోకంలోనే ఉండిపోయేవి. నీతో పాటు వచ్చేదానిని నువ్వు సంపాదించుకో, దానికోసం పోరాడు. అది దేవుని దగ్గర ఉంది. నిత్యత్వం, పరలోకం, మహాజ్ఞానం, దేవుని కొరకైన బ్రతుకు, వీటి కొరకు పోరాడు, దేవుని దగ్గర నుండి వాటిని సంపాదించుకో అని యాకోబు గారు తెలియజేస్తున్నారు. తన అవసాన కాలమందు ఎవరిని దీవించాలో ఆయనకు జ్ఞాపకంలో ఉంది. తన చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. అబ్బా, ఈ మాట చదువుతుంటే నాకు చాలా ఆనందం కలుగుతుందండి. యాకోబు గారి వలె అంత వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను దేవునికి నమస్కరించి, దేవునికి ప్రార్థన చేసి, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండి నేను నిద్రించాలనేటువంటి కోరిక నాలో ఉందండి. మీలో ఉందా? దేవునితో మీ సంబంధాన్ని ప్రతిరోజు కొనసాగించుకుంటున్నారా? ప్రార్థన చేస్తూ, దేవుని పని చేస్తూ, దేవుని కొరకు ఆలోచిస్తూ, దేవుని కొరకు బ్రతుకుతూ నిత్యము ప్రభువునందు సంతోషిస్తున్నారా? యాకోబు గారు మనకి ఏం తెలియజేస్తున్నారు చూడండి. అవసాన కాలమందు చేతికర్ర మీద ఆనుకొని, అంటే ఎంత వృద్ధుడైపోయాడు చూడండి, కురువృద్ధుడైపోయాడు. నిలబడటానికి కూడా ఒక చేతికర్ర సహాయం అవసరమైంది. చేతికర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. భక్తి, విశ్వాసం, యథార్థత ఎంతవరకు కాపాడుకున్నాడో చూడండి. ప్రారంభపు మెట్టు ఎక్కినప్పుడు కాదు చూపించటం రోషం, మేసం, చివరి మెట్టు వరకు కొనసాగించి, అదిగో అక్కడ గురి యొద్దకు మనం వెళ్ళినప్పుడు, లక్ష్యాన్ని మనం అందుకున్నప్పుడు అప్పుడు చెప్పాలి, నేను నీతిమంతుడునని, నేను దేవుని కొరకు బ్రతికాను అని.
ప్రియులారా, మనం అందరం కూడా యాకోబు గారి వలె మన జీవితకాలం అంతా పోరాడి దేవుని నీతిని సంపాదించుకుంటూ అవసాన కాలమందు మన మరణ దశకు ముందటి క్షణాలలో దేవునికి సంపూర్ణమైన విధేయత, భక్తి, నీతి కనుపరిచిన వారముగా కన్నుమూయాలని యాకోబును బట్టి మిమ్మల్ని అందరినీ ఈ పాఠము ద్వారా నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయనా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తన తరమంతటిలో యాకోబు ఎంత శ్రేష్ఠుడిగా, గొప్పవాడుగా, నీతిమంతుడిగా బ్రతికాడు పరిశుద్ధ లేఖనముల ద్వారా మాకు మీరు వివరించారు. నాయన, అట్టి జీవితాన్ని మేము కూడా కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. నాయన, ఎందరో నీతిమంతులను గూర్చి మీరు వివరిస్తున్నారు. ప్రభువైన యేసు మార్గములో నడుచుకొనుటకు తండ్రి, వీరి జీవితాలలో వారు ప్రభువునందు చూపినటువంటి విశ్వాసమును బట్టి మేము నేర్చుకోవలసినటువంటి ఎన్నో పాఠాలు ఉన్నాయి. నాయన, వాటన్నిటినీ జాగ్రత్తగా నేర్చుకుంటూ కేవలము వినుట మాత్రమే కాకుండా మా జీవితములలో ప్రతి విషయమును పాటిస్తూ మీ చిత్తమును నెరవేర్చగలుగుటకు మాకు సహాయం చేయండి. పుట్టుకతో మేము గొప్పవారం కాదు, కానీ మరణించే ముందు మేము మీ దృష్టిలో గొప్పవారు కావాలి. నాయన, పోరాడి సంపాదించుకున్న యాకోబును చూచి మా జీవితకాలం అంతా పోరాడుతూ నీతిని, భక్తిని, యథార్థతను, విశ్వాసమును తండ్రి పొందగలుగుటకు, కొనసాగించుకొనగలుగుటకు, కాపాడుకొనగలుగుటకు మీ సహాయమును, మీ కృపను దయచేయండి. ఈ మీ మాటలు విని మీ కొరకు బ్రతకాలనే మంచి నిర్ణయాలతో తండ్రి వారి యొక్క మనస్సులను స్థిరపరచుకున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని మిమ్మల్ని కోరుకుంటూ, మరొక వాక్య భాగము ద్వారా మమ్మను ఆదరించమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థనా విన్నపములను మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతోనే నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.